అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. రైతు బజారులో కూరగాయలమ్మి తట్ట ముందు వంగి, బెండకాయలు ముచ్చుకులు ఒక్కొక్కటి విరిచి, జాగ్రత్తగా లేతవి ఏరుతున్నాను. సోనా పిలుపు. ఉలిక్కిపడ్డాను. ఎప్పుడో కాలేజీ రోజుల నాటి స్నేహం. స్వర్ణని ముద్దుగా సోనా అని మారినప్పటి ముచ్చట అది. ఇప్పుడు నన్నా పేరుతో పిలిచేదెవరబ్బా? సంభ్రమంగా తల తిప్పి చూశాను. నాలుగడుగుల అవతల ఫ్రూట్ షాప్ దగ్గర్నుంచి చిరునవ్వుతో దగ్గరికొస్తోంది. లేతరంగు డిజైనర్ సారీ, కట్ చేసి భుజాలకు వదిలేసిన ఒత్తైన జుట్టు, కనబడి కనబడనట్టుగా బుగ్గలకు పెదాలకు వేసుకున్న రంగు, ఎంతో మోడ్రన్‌గా, అయితే మటుకు 5 ఏళ్లు కలిసిమెలిసి తిరిగిన నేస్తం కాస్త ఆకారం, ఆహార్యం మారినంత మాత్రాన గుర్తుపట్టలేనా? నువ్వు మీరు సంఘమిత్ర గారు కదూ? వంగున్న దాన్ని సరిగా నుంచుని తడబాటుగా అడిగాను. గారా గోంగూరా? నేను మిత్రనే. మీరు గీరు అంటూ దూరం పెంచకు అంది ఆమె ఆప్యాయంగా నా భుజం మీద చేయి వేసి. అప్పటికి సందిగ్ధం పూర్తిగా వదిలింది నాకు. ఆ గారు నీకోసం కాదులే, నువ్వు కట్టుకున్న చీర ఖరీదుకి, నీ అలంకారానికి అన్నాను మందహాసం చేస్తూ. పకపక నవ్వింది మిత్ర. నీ చమత్కారం తగ్గలేదు సుమీ అంటూ. ఇవిగో అమ్మా మీరెంచుకున్న కాయలు అరకేజీ తూగాయి. తక్కెడ వంచి బెండకాయల్ని నా చేతిలో ఉన్న సంచిలో వేస్తూ అంది కూరలమ్మి. తూచేటప్పుడు చూడనే లేదు. లోలోపల అనుకున్నాను కాస్త విచారంగా. సరే సరే సంచి నిండిపోయింది. ఇక నీ కూరల బేరం అయిపోయినట్టేగా. పద పద మా ఇంటికి వెడదాం అంది మిత్ర. నా ప్రమేయం ఏమీ లేదన్నట్టు నా చేతిలో కూరల సంచి లాక్కున్నట్టుగా తీసేసుకుంది. మా డ్రైవర్ తీసుకొస్తాడులే అని మా వెనకాలే పళ్ళబుట్టతో వస్తోన్న అతనికి అందించేసింది. మార్కెట్ బయటికి వచ్చాక కూడా నా చెయ్యి వదిలిపెట్టలేదు మిత్ర. ఇంటి దగ్గర బాబు ఉన్నాడు. అత్తమ్మ నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అని నేను అభ్యంతరం చెప్పబోయినా వినిపించుకోలేదు. ఊహూ ఎన్నేళ్లకో కలుసుకున్నాం. నిన్ను వదలాలనిపించటం లేదు. ఒక్క గంటలో పంపించేస్తాను నిన్ను అని బలవంతాన కారెక్కించింది. మరీ బెట్టు చేయాలనిపించలేదు నాకు కూడా. ఎందుకంటే కాలేజీ వదిలేదాకా నాలాగే సాదాసీదా మధ్యతరగతి ఆడపిల్లే తను కూడా. ఫైనుతో ఫీజు కట్టేవాళ్ళం. ఖరీదు తక్కువ చుడిదార్లు వేసుకునేవాళ్ళం. కిక్కిరిసిన సిటీ బస్సుల్లో నిలబడి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. అలాంటిది నేనేమో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఇప్పటికీ ఆ కింది వరుసలోనే ఉండిపోయానా? తను మాత్రం కారు, డ్రైవరు అంతెత్తుకు ఎలా వెళ్ళగలిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదా నాకు మరి? కారు ముందుకు పరిగెడుతూంటే మేం వెనక్కి తిరిగి గత కాలం నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం. కాలేజీలో సుభ, నేను, మిత్ర, గౌతమి మేం నలుగురం మంచి స్నేహితులం. అడ్మిట్ అయిన దగ్గర్నించి కాలేజీ వదిలే పర్యంతం 5 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగిన దోస్తీ మాది. అందుకు మా నలుగురి కామన్ ఐడెంటిటీ మేమంతా మధ్యతరగతి వాళ్ళం కావటమే ముఖ్య కారణం అనుకుంటాను. కలిసి క్యాంటీన్‌కి వెళ్ళేవాళ్ళం. కలిసే లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. పరీక్షల ముందు కలిసి కంబైన్డ్ స్టడీ చేసేవాళ్ళం. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు బస్ కోసం స్టాప్‌లో ఎదురుచూస్తూ మాటల్లో పడి 2, 3 బస్సులు మిస్ చేసేవాళ్ళం. ఎంత మధురమైన రోజులో అవి. చీకు చింత లేవు. అణిచేసే బాధ్యతలు లేవు. కట్టిపడేసే బాదరబందీ లేవు. ఆ పైన అందమైన కలలు కనే వయసు కూడా తోడైందయ్యే. భవిష్యత్తు మీద గొప్ప గొప్ప ఆశలు, మా ఊహలు, కట్టుకునే గాలిమేడలు, ఒకళ్ళకొకళ్ళం ఏ సంకోచం లేకుండా హాయిగా సిగ్గుపడకుండా, ఏ దాపరికమూ లేకుండా చెప్పేసుకునేవాళ్ళం. వైట్ కోటు, స్టెతస్కోపు చూస్తే చాలు మైమరిచిపోయేది గౌతమి. తను ఎలాగైనా ఎంబీబీఎస్ చదవాలి. ఎంఎస్సో ఇంకా ఆ పైనో చదివినా ఇంకో డాక్టర్‌ని పెళ్ళాడాలి. సొంతంగా పెద్ద హాస్పిటల్ తెరవాలి. ఆ హాస్పిటల్ వరండాల్లో అతను వైట్ కోట్ వేసుకుని చేత్తో స్టెత్ పట్టుకుని హుందాగా నడిచి వెడుతుంటే అక్కడున్న రోగులు, వాళ్ళ బంధువులు వినయంగా నమస్కారాలు చేయాలి. ఇది గౌతమి స్వప్నం. ఈ కలకే నగిషీలు చెక్కి రకరకాల అలంకారాలద్ది మా చెవులు హోరెత్తిస్తుండేది. శుభ తండ్రైతే ఒక పోస్ట్ మ్యాన్. ఆయనకో చెల్లెలు. అమెరికాలో స్థిరపడిన ఆ చెల్లెలికో కొడుకు. ఈ ఇండియాకి, ఆ అమెరికాకి వారధి వాళ్ళ తాతగారు. ఆయనే కూతురిని మేనరికానికి ఒప్పించి ఈ మనవరాలి భవిష్యత్తు వడ్డించిన విస్తరి చేశాట. డిగ్రీ పూర్తి చేయటమేమిటి, బావని పెళ్ళాడి అమెరికాకి ఎగిరిపోవటమే అనేది శుభ. సమయం దొరికితే చాలు అది అమెరికా గురించి కబుర్లే కబుర్లు. ఎంత అదృష్టవంతురాలో అని తను చూడకుండా నిట్టూర్చేవాళ్ళం.
ఈ మిత్రకి ఏ లక్ష్యమూ సాధించాలన్న పట్టుదల లేదు. ఏ కష్టమూ పడకుండా వరుణ్ణి కుదుర్చిపెట్టే తాత లేడు. కానీ తన అదృష్టం మీద గొప్ప నమ్మకం మాత్రం ఉండేది. చిన్నప్పుడు తన చెయ్యి చూసి ఓ పేరొందిన జ్యోతిష్కుడు చెప్పాట. ఈ పిల్ల మహాజాతకురాలు అని. ఆ మాట మీద గొప్ప గురి మిత్రకి. కానీ ఆ జోస్యం మీద ఏ మూలో తనకే సందేహం మిగిలుందేమోనని మా అనుమానం. తన అదృష్టానికి డోకా లేదని చెబుతూనే ఏ కోయదొర కనబడ్డా చేయి చూపేది. చిలుక జోస్యం కూడా చెప్పించుకునేది. ఇంకా బలం కోసం గావును మంగళవారం ఆంజనేయుడి గుడికి, శనివారం వెంకన్న ఆలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేస్తుండేది. దాని పర్సులో అనేక దేవుళ్ళవి, గుబుర్లు జుట్టున్న బాబాలవి, పెద్ద బొట్టున్న అమ్మలవి ఇన్ని ఫోటోలుండేవని అప్పట్లో ఆ వెర్రిబాగులతనానికి దాని వెనకాల తెగ నవ్వుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మిత్రని చూస్తే ఆ నవ్వుకున్న మేమే వెర్రివాళ్ళమనిపిస్తోంది. 'సుభా, గౌతమి ఎక్కడున్నారో నీకు తెలీదు కదూ' అంటోంది మిత్ర. "ఉహూ, ఎలా తెలుస్తుంది? నా డిగ్రీ పూర్తి కావటం, మా నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ రావటం ఒక్కసారే జరిగాయి. దాదాపు వరుసకు దగ్గరగా వెళ్ళిపోయాం. ఓ 5, 6 నెలలు ఫోన్ టచ్‌లో ఉంటుండేవాళ్ళం. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళెవరో నేనెవరో అన్నట్టుగా అయిపోయింది. గౌతమికి ఎంసెట్‌లో ర్యాంక్ రాలేదు. మాతో పాటే డిగ్రీ చేయక తప్పలేదు తనకి. అంతవరకే నాకు తెలుసును. అయితేనేం తను ఆ తర్వాత ఓ డాక్టర్‌నే పెళ్లాడిందట. సుభ అన్నట్టుగానే అమెరికా వెళ్ళిపోయిందట చెబుతోంది మిత్ర. అందరూ వాళ్ళు కోరుకున్నవి, కావాలనుకున్నవి సాధించుకున్నారన్నమాట. నేనే కారు స్లో అయింది. వాచ్‌మెన్ తెరిచిన పెద్ద గేటులోంచి అటూ ఇటూ ఆకుపచ్చ సైనికుల్లా అటెన్షన్‌లో నుంచున్న అశోక వృక్షాల బాట మించి ఇంటి ముందు కారిడార్‌లోకి వచ్చి ఆగింది కారు. డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకుంటే హుందాగా కారు దిగి "ఇదే మా ఇల్లు దిగు" అని నన్నాహ్వానించింది మిత్ర. సిటీ హడావుడికి కాస్త దూరంగా ఉన్న ఈ పోష్ కాలనీలో పెద్ద పెద్ద ఆఫీసర్లు, గొప్ప గొప్ప ధనవంతులు నివాసముంటారని వినటమే గాని చూడటం ఇదే మొదలు. ఇల్లా అది? అధునాతనంగా కట్టిన పెద్ద బంగ్లా. భవనం చుట్టూరా ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నట్టున్న అందమైన గార్డెను. సింహద్వారం ముందు పాలరాయి పరిచిన విశాలమైన వరండా. ఆ వరండాలోనే ఓ పక్కన గొలుసుకు కట్టేసి ఉంది ఓ ఆల్సేషియన్. నన్ను చూసి లేచి అరవబోయి మిత్రని చూసి శాంతించింది. "ఇది సామ్రాట్, మా వారి ప్రాణం" అంది మిత్ర చిరునవ్వుతో. కారొచ్చిన శబ్దానికి గావును మధ్య వయసులో ఉన్న ఒకావిడ తలుపు తీసి మర్యాదగా చిరునవ్వు నవ్వింది. "సీతమ్మ గారు, మాకు వంట అది చేసి పెడుతుంటారు" పరిచయం చేసింది మిత్ర. లోపలికి వెళ్ళాం. "సీతమ్మగారు, నా ప్రాణ స్నేహితురాలు తను. మంచి టిఫిను ఏదైనా వేడివేడిగా చప్పున చేసుకురండి." వద్దు వద్దని నేనెంత వారిస్తున్నా వినిపించుకోకుండా పురమాయించింది. నన్ను బలవంతాన సోఫాలో కూలేసి తను వెళ్ళి 2 కోకో కోలా టిన్నులు పట్టుకొచ్చింది. నాకొకటి అందించి పక్కన కూర్చుంది ఆ మాట ఈ మాట చెబుతూ. తన భర్త ఓ ప్రముఖ వ్యాపారవేత్తట. వారసత్వంగా సంక్రమించిన చిన్ని బిజినెస్‌నే తన సామర్థ్యంతో అతి తొందరలో నలుగురు ఔరా అనుకునేట్టు అభివృద్ధి చేశాట. ఈ సిటీలోనే 5, 6 ప్రాంతాల్లో తమ షోరూంలున్నాయట. మేం కొత్తగా రాబట్టి గాని ఇక్కడ ఆయన పేరు తెలియని వారుండరట. ఘనుడైన భర్త గురించి గర్వంగా చెప్పుకోవడం భార్యకి ఇష్టంగానే ఉంటుంది మరి. హుం, మా ఆయన గురించి నేనేం చెప్పుకోగలను? పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఓ మారుమూల ఇంజినీరింగ్ కాలేజీలో అత్యవసర మార్కులతో డిగ్రీ తీసుకొని ఓ పేరు ఊరు లేని కంపెనీలో ఏఈగా జాబ్ చేస్తున్నాడనా? వాళ్ళిచ్చే 20,000 మహాభాగ్యం అనుకుంటున్నావనా? సిగ్గు సిగ్గు. తలెత్తబోతున్న జెల్సీని మందహాసం మాటున దాచేసి కోలాస్ ఇచ్చేస్తూ చుట్టూ చూశాను. చాలా పెద్ద హాల్ అది. కార్నర్స్‌లో ఫ్లవర్ స్టాండ్లు, గోడల కానించి రోజ్‌వుడ్ టేబుల్సు, వాటి మీద షోపీసులు, ఓ మూల అక్వేరియం, గోడలకి అక్కడక్కడ ఆయిల్ పెయింటింగ్సు, సీలింగ్‌కి షాన్లియర్సు, మొత్తం మీద హాలే ఓ కళాఖండంలా ఉంది. చాలా బావుంది అన్నాను అప్రయత్నంగా. అంతా మా వారి సెలక్షన్ అండ్ కలెక్షన్. ఉండేది ఇద్దరమే అయినా వీటి కోసమే ఇంత పెద్దిల్లు కట్టించుకున్నాం. దా నీకిల్లంతా చూపిస్తా ఉత్సాహంగా లేచింది మిత్ర. ఈ లోపల సీతమ్మగారి పని కూడా అయిపోతుంది అంటూ నాకు చెయ్యందించింది. ఇంకేం గొప్పలు చూపించుకుంటుందో తప్పుతుందా? కాస్తంత దుగ్ధగా అనుకుంటూనే వెంట నడిచాను. అబ్బా, ఎన్ని గదులో! 4 పడగ్గదులు, హోమ్ థియేటర్ పెట్టిన పెద్ద గదొకటి, ఊరంత డైనింగ్ రూము, మైదానమంత వంటిల్లు, పూజకో గది.
మా వారికి ఇరుకు ఇరుగ్గా ఉండటం అస్సలు నచ్చదోయ్. బాత్రూమ్ కూడా హాల్ అంత ఉండాలంటారు. మామూలుగా చెప్పినట్టే ఉంది. నాకు మాత్రం డాబు సరిగా చెప్పినట్టే వినిపించింది. ఒక్కటొక్కటిగా తిప్పి చూపిస్తూ వాటిల్లో అమర్చిన, అలంకరించిన వస్తువుల ప్రత్యేకతని, ప్రాముఖ్యతని, ఆధునికతని వర్ణించి వర్ణించి చెబుతోంది నాకు. ఇవి ఫ్రెంచ్ విండోస్. పాత మోడలే గాని ఎంత దర్జాగా ఉన్నాయో చూసావా? ఈ కర్టెన్ క్లాత్ ముంబై నుంచి తెప్పించాం. ఈ రోజ్‌వుడ్ కార్డ్స్ రాజస్థాన్ నుంచి కార్పెంటర్‌ని పిలిపించి చేయించారు. ఆ డ్రెస్సింగ్ టేబుల్సు, ఆ బట్టల అల్మరాలు, మిగతా ఫర్నిచరు అన్నీ వాళ్ళు చేసినవే. ఆ నగిషీలు అవి. మన వైపు వాళ్ళకి ఈ నైపుణ్యం రాదు అంటారాయన. ఇవే కాదు తన భర్తగారు ఏవి కొన్నా అపురూపంగా ఉండాల్సిందేనట. ఆ మిర్రర్లు, కార్పెట్లు, మంచాల మీద బెడ్‌షీట్లు, చివరికి డోర్ మ్యాట్లు కూడా నెట్‌లో వెతికి వెతికి ఇండియావి నచ్చకపోతే ఫారెన్ నుంచైనా తెప్పించేస్తారట గానీ రాజీ పడరట. బజార్‌లోకి కొత్తగా ఆకర్షణగా ఏవి కనబడ్డా ఇంట్లో ఉండాల్సిందే అనుకో. అక్కడ లేని మొగుడ్ని తలుచుకొని ఆరాధనగా కళ్ళు మెరిపిస్తోంది మిత్ర. నిట్టూర్చాను. ఇవన్నీ చూస్తుంటే అతగాడి టేస్టుని మెచ్చుకోకుండా ఉండలేం. చివరికి వంటిల్లు. ఆ మాడ్యులర్ కిచెన్. సెంటర్ ప్లాట్‌ఫామ్‌తో ఎంత గొప్పగా, ఎంత సదుపాయంగా ఉందో. నిజంగా ఇల్లాలికి వరప్రసాదంలా ఉందా కిచెన్. అయినా మిత్రకి వంటగదిలో అడుగుపెట్టే అవసరమేముందిలే. హ్మ్. దేనికైనా పెట్టి పుట్టాలి. మా ఆయన ఉన్నాడు. తను వేసుకునే చెప్పులు కూడా సరైన సైజువి తెచ్చుకోలేడు. ఇవి మీ కాళ్ళకి నప్పవండీ అని నేను చెప్పాలి. కర్మ! తనకున్న వందలాది చీరల్ని, ఫ్యాషన్ జ్యువెలరీని చూపిస్తూ సంపాయించడం కాదు అనుభవించడం నేర్చుకోవాలంటారు మా వారు. మురిపెంగా అంటోంది మిత్ర. మాకా బాధ లేదు. ఎందుకంటే అసలు సంపాయించటమే చేత కాదుగా మాకు. ఏమిటి 6 ఏళ్లకే 2 పిల్లలా? టూ బ్యాడ్. హుషారైన వయసంతా వాళ్ళు పెట్టే చికాకులతో చేతులారా వృధా చేసుకోవటమేగా. మేం చూడు ఎన్ని బ్యూటిఫుల్ ప్రాంతాల్లో ఎంజాయ్ చేసి వచ్చామో అంటోంది మిత్ర పెద్ద ఆల్బమ్ ఒకటి ముందు పడేసి. అవన్నీ చూస్తుంటే, ఆ మాటలు వింటుంటే బతుకులోని మాధుర్యాన్ని పోగొట్టుకున్నట్టు, ఎంత వెతుక్కున్నా ఇక దొరకదన్నట్టు నిస్పృహ, నిరాశ. ఇప్పుడీ మిత్ర పొందినవన్నీ ఒకనాడు నేనూ కావాలనుకున్నవి, అలవోకగా అందుకోగలననుకున్నవి. అవును. నాకేం తక్కువ? అందాల భరిణెని, బంగారు బొమ్మని, కాలేజీ బ్యూటీని. చదువులో యావరేజ్ అయితేనేం అసలైన నా క్వాలిఫికేషన్ నా అందమే. నాకున్న సౌందర్యానికి ఏ మాజీ జమీందారు ముద్దుల మనమడో, ఏ బిజినెస్ మ్యాగ్నెట్ గారాల పుత్రుడో నన్ను చూసి కలవరించి, వెంట తిరిగి నన్ను చేపడతాడని ఎదురుచూసిన దాన్ని. అచ్చం అలానే నౌకర్లు, చాకర్లతో సేవలు చేయించుకుంటూ మహారాణిలా కార్లల్లో తిరగాల్సిన దాన్ని. నా రాత బావుండక కన్న కలలన్నీ కలలైపోయి ఇలా అత్యవసర బతుక్కి బలైపోయాను. ఇంకొకరిని చూసి అసూయపడే దుస్థితికి దిగజారిపోయాను. ఇంటికి ఎలా వచ్చానో తెలీదు. తలుపు తీసిన అత్తమ్మని చూస్తే చెడ్డ చిరాకనిపించింది. "ఇంత ఆలస్యమయిందేమే" అని ఆవిడంటుంటే చిర్రెత్తుకొచ్చింది. ఇంట్లో తైనాతిలా అత్తగారా? అబ్బా! ఎలా భరిస్తున్నావే? మేం మా పేరెంట్స్‌కి డబ్బు పంపించేస్తాం. వాళ్ళకా మాత్రం సహాయం చేస్తే చాలు అంటారాయన అన్న మిత్ర మాటలే గుర్తొచ్చి తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి కాళ్ళు చుట్టేశాడు చిన్ను. విసుగ్గా విదిలించేశాను. రాగం తీస్తున్న వాణ్ణెత్తుకుంటూ "ఏమైందే నీకు?" ఆశ్చర్యపడ్డారత్తమ్మ. "నా శ్రాద్ధం అయింది" చిరచిరలాడాను. కోపం. నా మీద నాకే కోపం. అస్థిమితం, అతలాకుతలం. అంతా కక్షగట్టి నన్ను మోసం చేశారనిపిస్తోంది. పెళ్ళంటూ నాన్నని ఊదరగొట్టేసిన అమ్మ, ఇంజినీర్ అనంగానే ఇంకేముంది అమెరికా ప్రెసిడెంట్ అన్నట్టుగా సంబరపడిపోయిన నాన్న, తగిన వాన్నేనా నన్ను ఆలోచించకుండా తగుదునమ్మా అని తాళి కట్టేసిన ఈ మహానుభావుడు అంతా అంతా నాకు శత్రువులే అనిపిస్తోంది. సాయంత్రం బబ్లూగాన్ని వాయిగొట్టాను. స్కూల్లో బట్టలు మాపుకొచ్చాడని. టీలో అల్లం వేయలేదా అన్నందుకు మా ఆయన మీద విరుచుకుపడ్డాను. ఇష్టమొచ్చినట్టల్లా చేసి పెట్టడానికి వంట మనుషులు లేరిక్కడ అంటూ రంకెలేశాను. స్వర్ణ మనసేం బాగాలేనట్టుందమ్మా. తనకేం పని చెప్పకు అని ఆయన మరే ఒళ్ళు చెడినట్టుంది పిచ్చి మొహం. ఎప్పుడు చూడు చేసింది చేసినట్టే ఉంటుంది విశ్రాంతి తీసుకోకుండా అని అత్తమ్మ సానుభూతి చూపించేశారు. పిల్లల్ని సముదాయించేశారు. నాకది కూడా నచ్చలేదు. వీళ్ళెందుకు పోట్లాడరు? అప్పుడైతే కసితీరా నేను అరుద్దును కదా అనే అనిపించింది.
4 రోజుల దాకా కల్లోల సముద్రం లాగానే ఉంది మనసు. ఇంట్లో కూరలయిపోయాయమ్మా స్వర్ణ అన్నారత్తమ్మ కొంచెం జంకుతున్నట్టు. నా వల్ల కాదిప్పుడు అని కసురుదామనుకున్నాను గాని, బయటికి వెడితేనన్నా కాస్త తెరపగా ఉంటుందనిపించి సంచి తీసుకొని బయలుదేరాను. ఎంట్రన్స్‌లోనే ఎదురుపడింది సీతమ్మగారు. బావున్నారా? అని పలకరించింది నవ్వుతూ. బావున్నాను. మిత్ర ఏం చేస్తోంది? క్యాజువల్‌గా అడిగాను. హాయిగా పర్సు నిండా డబ్బు వేసుకొని ఏ షాపింగ్‌కో వెళ్ళుంటుంది అని దుగ్ధగా అనుకుంటూ. ఏం చేస్తుందమ్మా? మూలుగుతూ పడుకుంది. ఆ మాయదారివాడు వచ్చి వెళ్ళాడుగా ఒళ్ళంతా హూనం చేసి అంటోంది సీతమ్మగారి మొహం అదోలా పెట్టి. స్టన్నయ్యాను. ఏమంటోంది ఈవిడ? వచ్చి పోయే వాళ్ళకి అడ్డం లేకుండా కాస్తంత పక్కగా వెళ్ళాం. మీకు తెలీదమ్మా! అతగాడు వచ్చినప్పుడల్లా ఇంతే. తెగ తాగుతాడు. పిచ్చి కుక్కలా ఇల్లంతా కంగాలి చేస్తాడు. ఉన్న ఆ 4 రోజులు ఆవిడ ఒళ్ళంతా చితక్కొట్టి పోతాడు. రాక్షసుడు అన్నదావిడ మొహం ఏహ్యంగా పెట్టి. హరీ! భగవంతుడా! నేను వింటున్నది నిజమేనా? 4 రోజులా? మరి మిగతా రోజులో? నాలిక మీద తడి ఆరిపోతుండగా అడిగాను. అసలే నాకు కొట్టే మగాళ్ళంటే చాలా భయం. అయ్యో రామా! మీకు తెలీదా? అసలు సంసారం వేరే ఉందిగా. బిడ్డ, పాప అక్కడ. తాగి తందనాలాడ్డము, సరదాలు తీర్చుకోవటము ఇక్కడ. ఎలా పడిందో ఈ త్రాష్టుడి వల్లో. పాపం మంచి కుటుంబం నుంచే వచ్చిందనుకుంటా. మరి పెళ్ళి అది నా అనుమానం. ఆ! ఓ పసుపు కొమ్ము కట్టే ఉంటాడు. ఎందుకది? ఆ నగలు, చీరలు చూసుకొని మురిసిపోతున్నట్టు నటించటానికే తప్ప, ఓ బిడ్డ కలిగే యోగం లేదు. ఓ చుట్టం పక్కం వచ్చి పలకరించే ఆస్కారం లేదు. కొందరి బతుకులు ఇంతేనమ్మా! మోడుల్లా అదిగో ఆ కాగితం పూలల్లే. మిగతా మాటలేమీ నాకు వినిపించలేదు. గిరుక్కున వెనక్కి తిరిగాను. బుద్ధుందా నాకు? ఇదా నాకు దక్కలేదని బాధపడ్డానింతవరకు. పశ్చాత్తాపంతో ముడుచుకుపోతోంది మనసు. నా కోపతాపాల్లో సైతం నన్నర్థం చేసుకునే భర్త, ముత్యాల్లాంటి బిడ్డలు, ఆదరించే అత్తగారు, నా ఇల్లంత స్వర్గం. ఈ మాత్రం తెలీలేదేం నాకు? ఖాళీ సంచితో వచ్చిన నన్ను అదేమిటే అని అడుగుతున్న అత్తమ్మను చేతులతో చుట్టేసి భుజం మీద చుబుకం ఆంచాను అభిమానంగా. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నూని గబుక్కున లేపి అమాంతం పైకెగరేసి పట్టుకున్నాను. బేరుమంటున్న వాణ్ణి నా చేతుల్లోంచి లాక్కొని పిచ్చిగాని పట్టిందా ఏమే? నా చేష్టలకి విస్తుపోతూ అంటున్నారత్తమ్మ కోపంగా. పట్టలేదు, పట్టింది వదిలింది అన్నాను కన్నీళ్లు ఉబుకుతోంటే. కథ సమాప్తం.